72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఏడు ఎన్నో అత్యుత్తమ చిత్రాలు విడుదల కాగా ధనుష్ డైరెక్ట్ చేసి నటించిన రాయన్ను కమిటీ ఎంపిక చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. ఇదే వివాదంపై ఇటీవల ధనుష్ ఒక ఈవెంట్లో స్పందించాడు. రాయన్కు తాను పడ్డ కష్టాన్ని తక్కువ చేసి చూడొద్దు అన్నాడు. ఇప్పుడు మరో సీనియర్ నటి ఖుష్బూ స్పందించారు. అసలు జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియపైనే తనకు సందేహాలున్నట్టు చెప్పుకొచ్చారు. 72వ జాతీయ అవార్డుల్లో ధనుష్ డబుల్ ధమాకా అందుకున్నాడు. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయన్ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం కెప్టెన్ మిల్లర్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ గా ఎంపికైంది. దీంతో తమిళనాట అసలు వివాదం మొదలైంది. రాయన్, కెప్టెన్ మిల్లర్ కంటే సత్యం సుందరం, మహారాజా, అమరన్ లాంటి చిత్రాలు అవార్డుకు అన్ని విధాలా అర్హత కలిగినవి అయినప్పటికీ జాతీయ అవార్డుల కమిటీ వీటిని పక్కన పెట్టి రాయన్ను ఉత్తమ తమిళ చిత్రంగా ఎలా ఎంపిక చేస్తారు అని వివాదం మొదలైంది. సీనియర్ నటి ఖుష్బూ అవార్డు గ్రహీతలను కాకుండా జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియపైనే సందేహం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డులు ఏ ప్రమాణాల ఆధారంగా ఇస్తారు? ఎంపిక కమిటీ లేదా జ్యూరీని ఏ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తారు అని ఖుష్బూ ప్రశ్నించింది. ఈ విమర్శలపై ధనుష్ కూడా స్పందించారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఇతర సినిమాలను తాను గౌరవిస్తానని చెప్పాడు. అలాగే తన కెరీర్లో విమర్శకుల ప్రశంసలు పొందిన పుదుపెట్టై, వడచెన్నై, కర్ణన్, మరియన్, రాంజనా లాంటి చిత్రాలకు జాతీయ అవార్డులు రాకపోయినా వాటి విలువ ఏ మాత్రం తగ్గలేదని ధనుష్ వ్యాఖ్యానించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.